హాయ్ ఫ్రెండ్స్, పోయిన వీడియోలో మనం ధ్యానం యొక్క ఉపయోగాలు, ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ధ్యానం చేసే సమయంలో ఎలా ఉండాలో తెలుసుకుందాం. ముందు నేను చెప్పినట్లుగా మీరు చేయండి. ఒక మంచి ప్రదేశాన్ని ఎంచుకోండి. ఆ ప్రదేశంలో మీరు వజ్రాసనం వేసుకొని మీ వెన్నుముక్కను నిటారుగా పెట్టుకొని కండ్లను మూసుకొని మీ శ్వాసపై ధ్యాసను నిలపండి. ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించండి. ఇలా చేసినట్లయితే కాసేపట్లో మీకు ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలను పక్కకు పెట్టి మీరు మీ శ్వాసపై ధ్యాసనే ఉంచండి. ఇలా చేసినట్లయితే క్రమక్రమంగా మీ ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. ఆ సమయంలో మీలోకి విశ్వశక్తి ప్రవహిస్తుంది తల భాగం నుండి. ఆ తర్వాత మీ తల మొత్తం బరువెక్కినట్లుగా అనిపిస్తుంది. అయినా సరే మీరు మీ శ్వాసపై ధ్యాసను నిలిపే ఉండాలి. ఇలా చేసినట్లు అయితే మెల్లిమెల్లిగా మీ చేతులు, మీ కాళ్ళు, మీ తల భాగం నుండి మొత్తం తిమ్మిరెక్కినట్లుగా, మొద్దుబారినట్లుగా అనిపిస్తుంది. విశ్వశక్తి మీలో ప్రవహించినప్పుడు మీకు ఎక్కడైనా నొప్పి కలిగితే అక్కడ మీకు దురద పెట్టినట్లుగా అనిపిస్తుంది. మీ నొప్పిలన్నీ నయం చేస్తుంది ఆ విశ్వశక్తి. మెల్లిమెల్లిగా ఆ నొప్పిలు కూడా నయమైపోతాయి. మీరు అయినా సరే మీ ధ్యానాన్ని చేసినట్లు అయితే క్రమక్రమంగా మీ శ్వాసపై ధ్యాసను ఇంకా నిలుపుతారు. విశ్వశక్తి మీలో ప్రవహిస్తూ ఉంటుంది. మీరు ఇంకా ధ్యానం చేసినట్లయితే మీరు ఒక చీకటి గుహలోకి ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ చీకటి గుహలో మీరు ఎన్నో అద్భుతాలు చూస్తారు. దేవుళ్ళు అందరూ అక్కడే ఉంటారు. ఇలా మీరు 10 నిమిషాల పాటు చేసినట్లయితే ఇంకా క్రమక్రమంగా మీరు మీ ఆత్మను బయటికి తీయడానికి, అదే మీ విశ్వశక్తి మీలో ఉండే అంతరాత్మను తీసుకువెళ్ళి ఎన్నో ప్రదేశాలను చూపిస్తుంది. మీరు ఎన్నో ప్రదేశాలు చూస్తారు ధ్యానంలో ఉంటూనే. ఇలా చూసిన వెంటనే మీరు ఆ చీకటి గుహలో నుండి బయటికి వెళ్ళి ఒక నది తీరానికి వైపు వెళుతారు. ఇలా చేసినట్లయితే మీరు మీ ధ్యానం పూర్తిగా చూస్తారు. ఇంకా చేయాలనుకుంటే మీరు ఎన్నో అద్భుతాలు చూస్తారు. ఇక మెల్లిగా మీ చేతులతో రాకండి, మీ కన్నులపై పెట్టుకోండి. కనులు మెల్లగా తెరిచి మీ చేతి అరభాగాన్ని చూసుకోండి. మీ వజ్రాసనం వెంటనే తీసేయండి. ఇలా చేస్తే మీరు మీ ధ్యానాన్ని రోజు కొనసాగించినట్లయితే మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో విషయం కోసం మళ్ళీ వద్దాం.